పంచాయతీ సర్పంచ్గా అనుకుంటే మేము ఊరిని డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. పోయిన గత 10 సంవత్సరంలోపు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న మా లీడర్లు ఊరిని పట్టించుకోలేదు. మా ఐతుపల్లి విలేజ్ అన్నది ఒక పూర్తిగా వెనుకబడిపోయినది. దానికి మా మంత్రి గారితో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంత్రి గారి సహకారంతో 5 సీసీ రోడ్లు పోసినాము. పోసమ్మ గుడి కాడ బోరింగ్ వేసినాము. రామలార టెంపుల్ ముంగట బెడ్ వేసినాము. 10 లక్షలు దాదాపు 30 లక్షల వర్క్ దాకా చేసినాము. అదే 10 ఏళ్లలో 30 లక్షల వర్క్ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. వారి సహాయం ఇప్పుడు మా మంత్రి గారి సహాయంతో ఇంకెన్నో అభివృద్ధి చేయాలని, ఒకటి ఐతుపల్లి మన గాలి మల్లా ఇంటి కాడికి వెళ్ళి చెర్ల హనుమాన్ల దాకా సీసీ రోడ్డు పోయాలనుకుంటున్నాము. పోపిస్తాం. అది 100% మంత్రి గారితో సహకారంతో అడిగి నిలబెట్టి అది పోయిస్తాము. అందులో మంచినీళ్ళ ప్రాబ్లం అంటారు. అది ఒకటి అక్కడ కల్వాటు ఒకటి ఉంది, అది చేస్తాము. ఒకటి మా బస్టాండ్ వాడలో 5వ వార్డులో వాటర్ ప్రాబ్లం ఉన్నది. మంత్రి గారు బావికి కొబ్బరికాయ కొట్టిరు. వాడికెళ్ళి డైరెక్ట్ పైప్ లైన్ వేసి ట్యాంక్కి ఎక్కించి ఊరు వాటర్ సమస్య లేకుండా చేస్తాము. ఇంకా ఎన్నో మన రామలవారి గుడి ముంగట ఏది ఫంక్షన్ హాల్ కట్టాలని మంత్రి గారు చెప్పారు. 20 లక్షల వరకు పెడతా అన్నారు. ఈ ఎలక్షన్ కోడ్ రాకపోతే అది 10 లక్షల వరకు వచ్చేది. ఇంకొకటి మా అరతిపల్లి టు బూరాలపల్లి రోడ్డు పూర్తిగా ఖరాబ్ అయినది. దాన్ని సూత 8 లక్షల వరకు పెట్టిండు మంత్రి గారు. అది సూత పూర్తి చేస్తాము. ఇక్కడి నుండి మన ఊరబోరు మంగళి శంకరయ్య పొలం కాడికి వెళ్ళి జనాలు అక్కడి దాకా ఆ రోడ్డు ఖరాబ్ అయినది. దాన్ని సూత మంచిగా చేయాలనుకున్నాము. ఇటుపోతే నక్కబోరు అటు సైడు తవ్వ అది ఒకటి ఉన్నది. అటుపోతే కెనాల్ నుంచి పోషమ్మ కాడి దాకా సీసీ రోడ్డు వస్తా అన్నాడు మంత్రి గారు. అది ఇస్తా అన్నారు. ఇంకెన్నో అభివృద్ధి పనులు చేస్తాము. ఐతుపల్లికి ఎలాంటి లోటు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అండదండాలుగా వెనుకట ఎలాగా ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటిదో ఇప్పుడు మమ్మల్ని గెలిపించినట్టు అయితే అలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఐతుపల్లి డెవలప్మెంట్ అయితే అయిందని చెప్పుకునేలాగా చేస్తామని అనుకుంటున్నాము. మాది ఫుట్బాల్ గుర్తు సీరియల్ 4వ నంబర్. దాన్ని మంత్రి గారి సాయంతో గుర్తు మీద ఓటేసి ఐతుపల్లి గ్రామ ప్రజలను కోరుకుంటున్నాము. మమ్మల్ని గెలిపించగలరని అతి భారీ సంఖ్యలో మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఐతుపల్లిలో అభివృద్ధి పనులు చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. అది సూతా చేస్తాము. ఏది ఉన్నా అక్కడ ఒకటి కరెంటు ఒకటి ఇల్లు పోలు లేదన్నారు. ఆ పోలు మొన్న ఒకరు పెట్టిర్రు, తోబా అది ఒక ఇల్లు కనబడతలేదు. అది ఏ వార్డు అన్న చూత తెలియదు. దాన్ని సుధా పరిష్కరించి అది 6వ వార్డులది. అది ఆడ పోలేసి అది సుధా సీసీ రోడ్డు వస్తాం. ఎలాంటి ఏ ఊళ్ళో సీసీ రోడ్డు ఈ గల్లీకి సీసీ రోడ్డు లేదు అనుకుంటా అన్నీ చేస్తామని మా మనవి. ఐతుపల్లి ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను.